దేవుని నామంకు వందనాలు, మీ అందరికి స్తోత్రాలు. అంతేకాకుండా ప్రియమైనటువంటి సంగమ, దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకుందాం. మనకు తెలుసు కదండి, క్రిస్మస్ టైంలో ఉన్నాం మనం, క్రిస్మస్ వేడుకల్లో ఉన్నాం మనం. నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి? నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి? ఆ క్రిస్మస్లో అద్భుతమైన, శ్రేష్టమైన, ఉత్తమమైన, ఘనమైన, విలువైన, పవిత్రమైన, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన జీవితాలను మార్చడానికి ఏమున్నాయో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం. చూద్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము నుండి కొన్ని మాటలు. అనుదినము మనము నూతనముగా ఆయనను వాత్సల్యత పుట్టించుచున్నది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. చూడండి, అనుదినము మనం నూతనం అవ్వాలి. అనుదినము వి షుడ్ రివైవల్ అవర్ సెల్ఫ్ ఎవ్రీడే. వాత్సల్యత పుట్టిస్తుంది. మనం ఎంత అయినను నమ్మదగిన వారు, ఆయన నమ్మదగిన వారు. ఇర్మియా భక్తుడు అంటాడు కదా విలాపవాక్యాల్లో, ఇది క్లియర్గా మనం అనుదినము, మరి దావీదైతే అనుదినము ఆయన్ని ధ్యానిస్తూ ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి. ఈ న్యూ ఇయర్లో ఆయన కొరకు మనం ఉత్తమంగా ఎలా జీవించాలి, ఏవి ఉత్తమమైనవి మన జీవితంలో, ఏవి శ్రేష్టమైనవి కొన్ని తెలుసుకుందాం. ఎందుకంటే కరోనా టైంలో మనకు ఏ యూనివర్సిటీ నేర్పించినటువంటి కొత్త జీవిత పాఠాలు నేర్పించింది. అదే సమయంలో ఎక్కువ మంది మరి గూగుల్ మీట్ ద్వారాగా ఆన్లైన్లో దేవుని వాక్యం చదువుట, దేవునికి దగ్గరయ్యారు. ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ ఈ కరోనా అనేటువంటి సమయంలో అతి శ్రేష్టమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథం నుంచి చాలామంది నేర్చుకున్నారు, ముఖ్యంగా మా ఫ్యామిలీ. అలాంటప్పుడు మనం ఈ నూతన సంవత్సరంలో ఎలా జీవించాలి, నూతనంగా ఎలా ఉండాలి, మన జీవితంలో ఏంటంటే శ్రేష్టమైనవి, అతి శ్రేష్టమైనది ఏంటంటే యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకోవటం. అతి శ్రేష్టమైనది ఏంటంటే దేవుని వాక్యం ధ్యానించాలి. మనం అనుకుంటాం కదా 31st నైట్ అందరమును వాగ్దానం తీసుకుంటాం. ఏంటి, వచ్చు సంవత్సరం అంతా కూడాను బైబిల్ అంతా చదివేయాలి, కొన్ని మాటలైనా మరి కంఠస్థం చేయాలని. మన యొక్క ఆ యొక్క ప్రామిస్ ఎంతవరకు చేస్తున్నాం? మరి నేను నా వైఫ్ అయితే మరి చేసాం, రియల్గానే బైబిల్ కంప్లీట్ చేసాం. ఇంకా ప్రకటన గ్రంథంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి, చదివేసి మరి కంప్లీట్గా 31st కలాను బైబిల్ అంతా చదవాలని ఆశ. మీకా భక్తుడు ఏమంటాడు? 6:8 అధ్యాయము 8వ వచనంలో చూడండి, మీకా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి, మన పరమ తండ్రి అడుగుతున్నది ఏంటండి? ఇంతే కదా. చూడండి, ఆయన చక్కగా చెప్తున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమైందో మీకు తెలియను. మన ప్రభువుకి ఏది చేయాలో ఆయనకు తెలుసు. మనం ఎలా ప్రవర్తించాలో, న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు, చూడండి, దీన మనసు కలిగి ఉంటయు దేవుని. ఇవి మనం కలిగి ఉంటున్నామండి. ఈ నూతన సంవత్సరములో వీటిలో ఏమైనా కానీ మనం పట్టుకుని వాటి ఒక్కటైనా పట్టుకుని దాన్ని అనుసరించి నడవగలుగుతామా? మనం పరీక్షించుకోవాలి.
ఉత్తమంగా జీవించుట ఎలా? యేసు కొరకు ప్రయాసపడుట, యేసు యొక్క వాక్యమును ప్రకటించుట, యేసుని గురించి ఇతరులకు తెలియజేయట. అదేనండి నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే మనం అందరము చాలా రకాలైనటువంటి దుస్తులు, వంటలు ఎన్ని చేస్తాం, మంచిదే. కొంతమంది అయితే పేదలకు సహాయం చేస్తారు, కొంతమంది ధన సహాయం చేస్తారు, కొంతమంది అనాథలకి మరి బట్టలు ఇస్తారు. వీటన్నిటికన్నా విలువైంది ఏంటంటే ఆయన్ని ప్రేమించటం, ఆయన పాదాలు పట్టుకుంటుట, ఆయనతో నడుచుట, ఆయన వాక్యమును ఇతరులకు తెలియని వారికి తెలియపరచుట. మనం ఎంతవరకు చేస్తున్నామండి? మనం పరీక్షించుకునేటువంటి టైం ఇది. మనం ఇంకా పౌలు గారు అంటారు కదా, ఏమంటారు? క్రీస్తేసు కలిగిన మనసు, క్రీస్తేసు కలిగిన మనసు. ఆయన అంటాడు కదా, నేను క్రీస్తు వలె జీవిస్తున్నాను, నా వలె మీరు కూడా జీవిస్తారా? మనం చివరికి ఒక భక్తుడు అంటాడు కదా, మనం బైబిల్ చదివి ప్రకటించి యేసుక్రీస్తులాగా మారిపోవాలంట. యేసుక్రీస్తులాగానే తయారవ్వాలి, ఆయనలాగానే మాట్లాడాలి, ఆయనలాగానే ప్రార్థన చేయాలి, ఆయనలాగానే సేవలు చేయాలి. క్రీస్తేసు కలిగిన మనసు కలిగి ఉండండి. ఎంత మంచి మాటలండి, ఎంత మంచి మాటలండి. ఇంకా చూస్తే కొర్నేలు అనే ఒక మంచివాడు ఉంటాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఒకసారి చూద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అంటే శతాధిపతి. కొంతమందికి మరి 100 పైన అధికారుల పైన అధిపతి, యూ కెన్ సే చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్. ఆనాడు అంత పెద్ద పదవిలో ఉన్నవాడు ఎలా అంటాడంటే అండి, చూడండి, కొర్నేలి అని భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధర్మాలు చేస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన ఎల్లప్పుడు ఏంటండి, ప్రతినిత్యం అనునిత్యం దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇంకెంట్ల వాడంటే ఇంక కిందకి వెళితే పగలు ఇంచుమించు 3 గంటల చాలమ్మ. ఇంకా 22వ అధ్యాయంలో ఎలా ఉంటుందంటే, ఆయన నీతిమంతుడు, మంచి పేరు పొందినవాడు, అతని ప్రార్థనలు పరలోకమునకు చేరబడినవి. చూడండి, ఆయన ఎలాంటి నీతిమంతుడు, మంచి పేరు గలవాడు, ధర్మకార్యాలు చేయవాడు, భక్తిమంతుడు, అనుదినము ప్రార్థన చేయవాడు, అతని ప్రార్థనలు పరలోకానికి చేరబడినాయి. అందుకని పరలోకం నుంచి మరి దేవుడు దూతను పంపిస్తాడు. అయ్యా, నీవు అన్ని కార్యాలు చేస్తున్నావు, మంచిదే, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు, మంచిదే, కానీ నీ దగ్గర ఒక లోపం ఉన్నది. యేసుక్రీస్తు వారిని నమ్ముకుని మారుమనసు పొంది రక్షణ పొంది నీటి బాప్తిసము ముంచుట దాస్పేసం తీసుకుంటే నువ్వు పరలోకానికి అర్హుడు అవుతావని చెప్పినట్టయిన, అయ్యా నేనేం చేయాలి దానికంటే, అదిగో ఎప్పేకు అనే విలేజ్లో పేతురు ఉన్నాడు, చర్మకారుని ఇంట్లో, నయమోన్ అనే చర్మకారుని ఇంట్లో. ఆయన పిలిపించుకో, సీమోన్. ఆ చర్మకారుని ఇంట్లో ఉన్నాడు ఎవరు? పేతురు. ఆయన పిలిపించుకో, ఆయన నా శిష్యుడు, ఆయనను చెప్పిన మాటలు వినండి అంటే వెంటనే చూడండి, ఆయన వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. చదవండి, ఎంత బాగుంటుందంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో వెంటనే పిలిచి, అప్పుడే మళ్ళీ పేతురు గారికి కూడా అక్కడ దర్శనం వస్తుంది. మనకు తెలుసు, ఒక దుప్పటి వస్తుంది, దానిలో రకరకాలైన జంతువులు వస్తాయి, అవన్నీ కూడా తెలుసు. కానీ ఆయన శతాధిపతి పంపించిన మనుషుల హస్తంలోనే ఆయన నేనే పేతురుని అని ఆయన తెలుసుద్ది. ఆయన వెంట పెట్టుకొచ్చినప్పుడు శతాధిపతి అండి, ఆయన విధేయతలు గలవాడు, ఎంత గొప్ప ఆర్మీ చీఫ్. ఆయన ఇంట్లోకి వస్తాంలోనే సాష్టాంగా ఆయనకి నమస్కారం చేసి ఆయన ఆహ్వానించి, అంతేకాదు ఆయన చుట్టుపక్కల ఉన్న బంధువులు, మిత్రులు, ఇరుగులు, పొరుగు వాళ్ళు అందరినీ గ్యాదర్ చేశాడు. మరి మన ఇంట్లో ప్రార్థన అంటే మనం ఏం చేస్తాం? అరేంజ్మెంట్స్, అందరినీ పిలిపించి ఎంతో శ్రద్ధగా విన్నారు. విని మరి వాళ్ళందరిపైన పరిశుద్ధాత్మ దిగటం వలన వారందరూ కూడా బాప్తిసం పొందారు.
ముంచుట బాప్తిస్మం పొందారు. ఆ, చూడండి ఎంత బాగా మరి ఆయన వినయ విధేయతలు. కొర్నేలి లాంటి మనసు కలిగి ఉన్నామా మనం? ఈ నూతన సంవత్సరంలో కొర్నేలికి ఉన్న ఎన్ని గుణాలండి? భక్తి గలవాడు, ధర్మకార్యాలు చేయవాడు, అనుదినము ప్రార్థన చేయవాడు, నీతిమంతుడు, మంచి పేరు గలవాడు, మరి ఆర్మీలో ద హైయెస్ట్ పొజిషన్ ఈ గాట్. ఆయన చూడండి, ఎవరండి చేపలు పట్టుకునేటువంటి పేతురు గారు వస్తే ఆయన పాదాల మీద పడిపోయాడు. అది వినయ విధేయతలు. అది అలాంటి మనసు ఉన్నదా? శ్రేష్టమైన, ఉత్తమమైన, ఘనమైన, విలువైన మనస్సును మనం జీవితం జీవించాలంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన గొప్ప పాఠాలు ఉన్నాయని. ఇంకా ముందుకు వెళితే అతి ముఖ్యమైనది ఏంటో తెలుసు కదా మనకి. మన పాపాలను ఒప్పుకొని రక్షణ పొందటమేనండి. మన పాపాలను ఒప్పుకొని రక్షణ పొంది బాప్తిస్మం తీసుకోవటమే. అదే ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసిన ఉత్తమమైన పని, శ్రేష్టమైన పని, అద్భుతమైన పని. అలా చేయగలుగుతామా? ఎంతమందికి మన ప్రార్థన వెళుతాం, బైబిల్ చదువుతాం, కానీ ఆ పాపములని ఒప్పుకొని మరి వాళ్ళు రక్షణ పొందారా? మేము ఎల్ఈఎఫ్ ఫౌండేషన్ మాది. ఎల్ఈఎఫ్లో అయితే అయ్యా నీ పాపాలు ఒప్పుకున్నా ప్రతి వాళ్ళని పట్టుకుంటారు. రక్షణ పొందేవా? మారుమనసు పొందేవా? ఒక జైలు అధికారి కంటే అయ్యా నేను రక్షణ పొందాలి, బాగా తీసుకోండి, నేనేం చేయాలి చెప్పండి అయ్యా అని అడుగుతాడు. చూడండి, వాళ్ళకి దేవుడు పట్టుకున్నప్పుడు వాళ్ళే దిగొచ్చేస్తారు. ఎంత క్రూరంగా ఉన్నటువంటి పౌలు గారు దమస్కు వెళ్ళే మార్గంలో ఆయన్ని ప్రభు పట్టుకుంటాడు. ఇప్పుడు ఏమవుతాడు? కింద పడిపోతాడు. కళ్ళు పొరలు కమ్మేసి కళ్ళు కనపడుకుని తినాలి. అయ్యా ఎవరయ్యా అని అడిగితే నేను నీవు హింసిస్తున్నా యేసుని. మనం ఎన్ని రకాలుగా హింసిస్తున్నాం దేవుణ్ణి, ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నాం. ఇంకా నా తట్టు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజాము నుంచి తట్టుతూ, ఎవరన్నా తలుపు తీస్తారని. చూడండి ఎంత మంచి మాటలండి ఇవి. ఆయన మనము ఇట్లా మారాలంటే మారు మనసుకు తగిన ఫలాలు ఏంటండి తెలుసా? ఏంటండి మన మారు మనసుకు తగినటువంటి ఫలాలు? హోలీగా ఉండటమే, పరిశుద్ధంగా ఉండటమే, ఆయన పాదాలు పట్టుకోవటమే, ఆయన్ని మరి వెంబడించటమే, ఆయన వాక్యము ప్రకటించటమే. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, హోలీగా ఉండాలి, దేవుని వాక్యం చదవాలి. ఈ క్రొత్త సంవత్సరంలోనైనా చూడండి దేవుడు ఎంత కనికరం గలవాడు. 12 నెలలు మనల్ని సురక్షితంగా కాపాడాడు. ఈ రాబో సంవత్సరంలోనైనాను కొన్నైనాను ఆయన పనులు చేయటకు, ఆయన్ని ప్రేమించటకు. మొదటిది ఏంటండి? మన పాపాలను ఒప్పుకొని రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి. మన పాతవి గతించిపోయిన పాపాలన్నీ వదిలిపెట్టాలండి. వి హ్యావ్ టు వాష్ ఇట్ అవుట్. నూతన జీవితం పొందాలి. నూతన సంవత్సరంలో నూతన జీవితం పొందాలి. మనం ఎలా జీవిస్తామని కాదు, మనం అల్పమైన స్వల్పమైన సింపుల్ జీవితం గుడారాల్లో జీవించారు ఎవరండి? ద గ్రేట్ లీడర్ అబ్రహాం గారు, ఆయన కుమారుడు ఐజాక్, ఆయన కుమారుడు యోసేపు గారు, వీళ్ళందరూ ఏంటండి? గుడార నివాసులు. గుడారం నాకు పరలోకమందు మనకి స్థలం కావాలని ప్రాకులాడారు. ఎంతోమంది సేవకులు ఉన్నారు. అబ్రహాం గారు ఆయన ఏం చేశాడండి? ఎంత మరి తగ్గింపు, అల్పమైనవి, స్వల్పమైనవి, సింపుల్వి ఎన్నుకున్నాడు. అలాంటివి ఎన్నుకుని దేవుని వెంబడించాడు. మెమరీ అయిన చోట మరి దేవదూతలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అంత గొప్పవాడు కూడా గడగడలాడుతూ వినయ విధేయతలు చూస్తూ పరిగెట్టుకుంటూ వచ్చి చేతులు కట్టుకొని, అయ్యా మీరు వచ్చి నా ఇంట భోజనం చేసేయాలండి అయ్యా. చూడండి ఎంత గొప్ప మాటలండి. బైబిల్ గ్రంథము అతి పరిశుద్ధమైనది. ఎందుకన్నారంటే ఏనాడో రాసింది, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి. ఇంకా చదవండి, లోతైన మర్మాలు, జుంటిదైన తారల కన్నా మధురంగా ఉంటాయి ఈ మాటలు. ఇంకా ముందుకెళ్దాం రండి. మరి ఇంకా మనకి ఎగ్జాంపుల్ ఎన్నో ఉన్నాయి. మార్తమ్మ వచ్చేసి, ఏసయ్యా ఈయన చూడయ్యా, ఇవి నాకు హెల్ప్ చేయట్లేదు, నేను ఒక్కదాన్ని ఎంత పని చేసుకోవాలి, మరీ చెప్పయ్యా అంటే, అమ్మా ఆమె ఉత్తమమైన దానిది ఎన్నుకున్నది. ఉత్తమమైనది ఏదయ్యా అంటే యేసు పాదాలే.
యేసు పాదాల దగ్గర ఉంటే మీ జ్ఞానోదయం అవుతుంది. యేసు పాదాల దగ్గర ఉంటే అనేక విషయాలు తెలుస్తాయి. యేసు పాదాల దగ్గర ఉంటే రోగాలు ఇవేవి రావు. ఆమె ఏమైంది? ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. అట్లా ఇంకా చూస్తే అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువగా ఎవరినండి? యేసుని ప్రేమించండి. అందరికన్నా మన భార్య, భర్తలు, పిల్లల కన్నా అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటాడు చూడండి. మాథ్యూ 10:37లో ఎంత చక్కగా తండ్రులైనను తల్లులైనను కంటే చూడమ్మ ఒకసారి మాథ్యూ 10 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అంటున్నారు. నాకు పాత్రుడు కాడు. చూడండి, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవాడు నాకు పాత్రుడు. వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. వెంబడింపనివాడు. చూడండి, ఆయన వెంబడించాలంటే ఏం చేయాలండి? మరే తల్లి సిలువెత్తుకుంది ఆనాడే. అమ్మా, నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోద్దని ప్రవర్త చెప్తాడు. నాకు తెలుసు. మరి ఈ క్రిస్మస్ అంటే ఏంటండి? క్రిస్మస్ అంటే మనకి ఒక హోప్. క్రిస్మస్ అంటేనే ప్రేమ. క్రిస్మస్ అంటేనే ఇవ్వటం, గివ్ అండ్ ఫర్గివ్. క్రిస్మస్ అంటేనే జాయ్. క్రిస్మస్ అంటేనే సంతోషం. క్రిస్మస్ అంటేనే ఆనందము. క్రిస్మస్ అంటేనే ఒక నిరీక్షణ. మన తండ్రి కుమారుడు మన యొక్క ఆశీర్వాదం అనుకుంటుందని, మనలో కూడా పరలోకంలో ఉంటామనే ఒక నిరీక్షణ ఉండాలి. ఒక ఆనందం, సమాధానం కావాలంటే ఈ క్రిస్మస్లోనే వస్తుంది. ఈ క్రిస్మస్ అనేది పండుగ, వేడుకల పండుగ. ఏంటిది? ఆనందాలు విరజల్లే పండుగ, దేవుని స్తుతించే పండుగ.